సో కాస్ట్లీయెస్ట్ ఫోటో షూట్లు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్కువ ఖర్చు పెట్టి చేయించిన ఫోటో ఖర్చు షూట్లు అలాంటివి పెట్టిందంటే ఏమైనా? ఫ్రీ అయి ఉంటుంది ఎందుకు సార్? కాస్ట్లీయెస్ట్. అంటే అంటే అది మేము పెద్ద ఫ్లోర్ బుక్ చేసాము ఒకటి నార్సింగిలో. అప్పట్లో ఇప్పుడు ఓం కన్వెన్షన్ అనేది ఉంది కదా, అవునవును. అంతకుముందు అక్కడ ఏదో ఒక షెడ్ లా ఉండేది అనమాట. అక్కడ ఒక ఆయన ఫోటోగ్రాఫర్ది స్టూడియో ఉండేది. ఓకే. యాడ్ ఫిలిమ్స్ అవి తీసేవాళ్ళు అనమాట. అంటే మనకు కొంచెం ఇట్లా యూజువల్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ ప్రాబ్లము, లేకపోతే చిన్న చిన్న రూమ్స్, లేదా చిన్న లిమిటెడ్ స్పేస్లో ఉన్నాయి స్టూడియోస్ అన్నీ ఇక్కడ మనకి సిటీలో. ఓకే. అయితే వంశీ అన్నకు చెప్తే, వంశీ కొంచెం మంచిది చూడండి, ముగ్గురు స్టార్స్ కదా, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, స్టార్స్ యాక్టర్స్ బాగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి చూడండి అంటే, అన్నీ ఎతికి తిరిగితే ఒకటి ఏదో ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి చూసి ఫొటోస్ పెట్టాము మా వాళ్ళకి. మళ్ళీ మేనేజర్ వాళ్ళు వెళ్ళి చూసుకుని బాగుంది అది ఇది అనుకుని అది ఫ్లోర్ మాట్లాడారు. ప్లస్ ఆ ఫ్లోరు దానికి మళ్ళీ చేంజింగ్ మళ్ళీ 3 క్యారవాన్స్, జనరేటరు, అట్లా ఎక్కువైపోయింది అనమాట చాలా. నాకు తెలిసి బాగా బడ్జెట్ ఎందుకు షూట్ రేంజ్ లో చేశారు అయితే. అయితే నాకు ఎందుకు కాస్ట్లీయెస్ట్ అని నేను ఎందుకు అసలు నాకు ఆ ప్రైస్ మాకు సంబంధం లేని మ్యాటర్ కదా. నేను ఆ రోజు కొంచెం ఏదో డిలే అయ్యి ఒక 10 నిమిషాలు లేట్కి వెళ్ళా షూట్కి. నేను పిక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. వంశీ కాల్ చేస్తా ఉన్నాడు, నేను డార్లింగ్ వస్తున్నా అనుకుంటా వెళ్ళేసరికి ఓ 15 నిమిషాలు లేట్ అయింది. లేట్ అయ్యాను, ఫుల్ వేసుకున్నాను నన్ను. ఓకే. ఈ టైం కారా వచ్చేది, అమ్మ మీ గురించి 10 లక్షలు ఖర్చు పెట్టి ఇదంతా పెట్టించిన ఓ 10 లక్షలు అయిందా అన్నాడు అని ఫుల్ అప్సెట్ అయ్యాడు. అప్పుడు లేట్ డార్లింగ్, కొంచెం ట్రాఫిక్ ఎక్కడో ఉంది, నార్సింగ్ అంటే అప్పట్లో దూరం, బాగా ఊరు వెళ్ళి నేను పిక్ చేసుకుని వచ్చి బండి మీద రావాలి, మంచిగా పిల్లల్ని స్కూల్లో దింపాలి, ఎన్ని చెప్తాం అది ఇదని అంటే ఒక 10 నిమిషాలు అలా ఉన్నాడు. తర్వాత షూట్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కూల్ అంతా ఓకే, అంతా అరే బాగా జరిగింది షూట్ ఇవాళ అన్నాడు. బాగా జరిగింది, మంచిగా వచ్చినాయి స్టిల్స్ అది ఇది అని. సార్ మీకు పర్మనెంట్ కాంపౌండ్స్ అంటే రాజు గారు, హను గారు, సందీప్ రెడ్డి వంగ గారు, గీతాడ్స్. సో ఏంటి సార్ అంటే ఈ అబ్సెషన్ అనేది ఉంటుందా ఈ పర్మనెంట్ కాంపౌండ్స్? అంటే ఇప్పుడు మీకు ఈ ఈ 4 అకౌంట్స్ మీకు వస్తే హ్యాపీ. కొన్ని మీకు బాగా నచ్చిన హీరోలో లేకపోతే బాగా నచ్చిన డైరెక్టర్లో వేరే రావు కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఉన్నారు మీకు, నాకు తెలిసి అజ్ఞాతవాసి తప్ప ఆయనకి వేరే డిజైనర్ సెంటిమెంట్. సో అలా అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎవరు ఇష్టం వాళ్ళది చేస్తారు. సితారాలో వేరే ఫిలిమ్స్ చేసాం మేము చాలా. అంటే ఆ ఫిలిం ఇట్లా డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి ట్యూన్ అయి ఉన్న టెక్నీషియన్స్ తోటి వాళ్ళు వెళ్తారు. అను కానీ సందీప్ కానీ వాళ్ళతో మాకు ట్యూన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీ ఎక్కడ వాళ్ళు ఏ సినిమా చేసినా ఏ హీరోతో చేసినా మాతో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ రాజుగారు దాంట్లో రాజుగారు ఫస్ట్ ప్రయారిటీ మాకే ఇస్తారు. రాజుగారి దాంట్లో కూడా బయట వాళ్ళు చేసిన సినిమాలు ఉన్నాయి, అలా లేదు అన్ని మేము చేసామని ఏం లేదు. బట్ అదే కంఫర్ట్ లెవెల్. ఇప్పుడు రాజుగారికి మాకు ట్యూనింగ్ ఉంటుంది, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఆయన ఏదైనా ఐడియా ఉన్నా లేదా మేము పంపించిన డిజైన్ చూసి ఆయన బాగుంది బాగాలేదు ఫ్రీగా మాట్లాడుకుంటాం మేము. ఏది మేము కన్విన్స్ చేయాలన్నా ఆయనకి ఈజీ సార్ ఇది బాగుంటుంది అట్లా. కొంతమందికి అలా ట్యూన్ అయిపోయాం అట్లా.